ఎల్లుండి కాక్రోచ్ జనతా పార్టీ కోర్ కమిటీ మీటింగ్ ఉంది. అందులో నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ పై చర్చించబోతున్నారు. ఇప్పుడు దానికంటే సీజేపీకి అభిజిత్ దీప్కేకి డబ్బులు ఎలా వచ్చాయి అనే డిస్కషన్ మొదలైంది. మరి అభిజిత్ దీప్కే ఏమంటున్నాడు చెబుతున్నారు కదా. దేశ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే బ్యాక్గ్రౌండ్, విదేశీ చదువులకు ఖర్చుపై డీప్ డిస్కషన్ నడుస్తోంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఊపందుకున్న ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు ఆగస్టు 5న సీజేపీ కోర్ కమిటీ భేటీ కానుంది. ఉద్యమాన్ని గ్రౌండ్ లెవెల్ కు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు. ఇందుకోసం వ్యూహ రచన చేస్తున్నారు. అయితే ప్రధాని మోడీని టార్గెట్ గా చేసుకుని సాగుతున్న ఈ పోరాటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తన తల్లిని దూషించిన వారిని క్షమించేశానని మోడీ చెప్పారు. దాంతో రాజకీయం ఒక్కసారిగా సెంటిమెంట్ టర్న్ తీసుకుంది. దీనిని సీజేపీ, కాంగ్రెస్ తిప్పికొడుతూ విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు మోడీ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానితో రాజీనామా చేయించడంలో సక్సెస్ అయి ఫుల్ జోష్లో ఉన్న సీజేపీ ఈ సెంటిమెంట్ రాజకీయాన్ని ఎలా ఎదుర్కోబోతుందనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది. భవిష్యత్ పోరాటాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? సీజేపీ ఏర్పాటు చేసినాక అతి తక్కువ కాలంలో అతిపెద్ద సక్సెస్ అంటే జనాలందరినీ, ముఖ్యంగా విద్యార్థులని ఏకతాటిపైకి తెచ్చి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేసి కీలకమైన విజయం అందరిలో, అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా యువతని ఒక తమ దిక్కు తిప్పుకున్నారు సీజేపీ. ఇప్పుడు 5వ తేదీ మీటింగ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి పోయినా, ఏ రాష్ట్రంలో పోయినా కూడా వాళ్ళకు బ్రహ్మరథం పడతారు. ఎందుకంటే ఇంత పెద్ద సక్సెస్ సాధించారు కాబట్టి. ముఖ్యంగా నేనైతే ఏమనుకుంటున్నానంటే ప్రతి రాష్ట్రం వీళ్ళు తిరిగే అవకాశం కనిపిస్తుంది. తిరిగి జనాల పల్స్ ఏముందో పట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే రూట్ లెవెల్లో కొద్దిగా కార్యకర్తల్ని కూడా స్ట్రెంథన్ చేసుకొని ఆ తర్వాత 2027లో 7 రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దాదాపు పంజాబ్ ఉంది, యూపీ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఈ మధ్య కాలంలో రామజన్మభూమి విరాళాల ఇష్యూ అతిపెద్ద ఇష్యూ. మణిపూర్లో హింస జరిగింది. మణిపూర్లో కూడా రగులుతుంది మణిపూర్. అట్లాంటి మణిపూరు, ఉత్తరప్రదేశ్, దీంతోపాటు మన మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. ఇలా 7 రాష్ట్రాలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ లోపు మొత్తం గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకునేటట్టు కొడుతుంది. అంత పల్స్ పట్టుకున్న తర్వాత వాళ్ళు ఉద్యమంగా వెళ్తారా, రాజకీయ పార్టీగా వెళ్తారా అనేది అయితే ఇప్పుడు తెలియదు. ఒక ఉద్యమం పునాదుల మీద రాజకీయ పార్టీ ఎదుగుతుంది, కొంచెం సక్సెస్ మనం చూడొచ్చు. టీఆర్ఎస్ కూడా ఒక బలమైన ఉద్యమాల పునాది మీద ఎదుగుతే దానికి తిరుగుండదు. వీళ్ళు కూడా ఆ విధంగానే ఫస్ట్ గ్రౌండ్ ప్రిపరేషన్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. ఇంకా విరాళాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇదంతా వాళ్ళ నాన్నకు 65,000 జీతమే, అంతా నాన్ సెన్స్. ఎందుకంటే ఇప్పుడు 65,000 తండ్రి లోన్ తీసి పంపించడం, విదేశాలకు పిల్లల్ని ఎంతమంది పంపిస్తలేరు విదేశాలకు చదువుల కోసం. ఇవన్నీ మామూలు విషయాలే. ఇక మోడీ గారి తల్లి గారి గురించి అంటే అది కొంచెం సెంటిమెంట్ అయితే ఉంది. ఒక తల్లిని విమర్శిస్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి జనాలకు కూడా అది కొంచెం వెళ్ళింది. అయ్యో పాపం ఆమెను అనొద్దు కదా అనే అంశం అయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటి, దేశ జనాభాలో 144 కోట్ల భారతదేశ జనాభా ఉంటే అందులో 26% అంటే దాదాపు 38 కోట్ల నుంచి 40 కోట్ల మధ్యలో జంజీ ఉన్నారు, యువత. ఇప్పుడు కాక్రోచ్ పార్టీ అని ఈ ఆన్లైన్లో మొదలైన ఉద్యమానికి సపోర్ట్ చేసిందంతా కూడా మ్యాక్సిమం జంజీ, అది కూడా ఉత్తరాది జంజీ. మళ్ళీ దక్షిణాది జంజీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఉత్తరాది జంజీ ఆలోచనలు వేరుగా ఉంటాయి, ఈస్టర్న్ స్టేట్స్ నుంచి వచ్చే జంజీ ఆలోచనలు మరోలా ఉంటాయి. కాబట్టి ఈ ఏదైతే 38 కోట్ల మంది జంజీ అంతా కూడా కాక్రోచ్ పార్టీ కనుక పెడితే దానివైపు వెళ్తారనేది అసంభవం. నేనేమంటానంటే పర్టికులర్గా మన తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం. ఇందులో 14 నుంచి 29 ఏళ్ల లోపు జంజీ అనుకుంటే అందులో వీళ్ళందరూ కాక్రోచ్ల కింద లెక్కేస్తే వీళ్ళందరూ హీరో ఎవరు? ఇక్కడ రేవంత్ రెడ్డి, కేటీఆర్, లేకపోతే ఇలాంటి లీడర్లందరూ వీళ్ళకి లీడర్లుగా ఉన్నారు. ఏపీలో లోకేష్, చంద్రబాబు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లీడర్లుగా ఉన్నారు. వీళ్ళని కాదని అభిజిత్ దీప్కేని యాక్సెప్ట్ చేసే పరిస్థితులు ఉండవు. కాబట్టి పార్టీగా ఎదిగితే సక్సెస్ అవుతున్నారు గ్యారంటీ అయితే నాకు అనిపించట్లేదు. ఎల్లుండి జరగబోయే మీటింగ్ దేనికోసం? వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా మీద పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో దాన్ని తీసేయాలి, రద్దు చేయాలి, లేకపోతే కనుక మళ్ళీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని గురించి మేము క్లియర్ కట్గా ముందుకు వెళ్తాం అంటున్నారు. ఒకవేళ దీంతోనే ఆగుతుందా? వాళ్ళు అనుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో నీటికి సంబంధించి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది, రాజీనామా చేసింది. ఇచ్చినటువంటి హామీలో మరొకటి ఏంటి, వారి మీద ఉన్నటువంటి కేసును రద్దు చేయాలి. దానికి ఆ రోజు అంగీకరించింది, కానీ ఇప్పటి వరకు దానికి ప్రాసెస్ ఏం నడవట్లేదు. ఇంకా మిగిలిన సమస్యలు చాలానే ఉన్నాయి దేశంలో. దాని గురించి ఏమన్నా కొట్లాడతారా, లేదంటే కనుక ఇంకేదైనా స్టాండ్ తీసుకుని ఈ అంశం వరకు ఏదైనా ఫుల్ స్టాప్ పెడతారనేది 15 జరిగే మీటింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. సెంటిమెంట్ రాజకీయాన్ని సీజేపీ ఎలా ఎదుర్కోబోతుందో నాకు వచ్చిన ఇక్కడ ప్రధానంగా